హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అమ్మవారి దయ వల్ల మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సాటర్డే అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే కనకదుర్గ అమ్మవారికి ఇవైతే ఇవ్వడం జరిగిందండి. నిమ్మకాయల దండ, పూల దండ, అలానే సేమియా పాయసం చేశానండి. అలాగే బెల్లం గారెలు అంటే తేనె గారెలు కూడా చేశానన్నమాట. అలానే బూర్లు కూడా చేశాను. అలాగే అమ్మవారికి ముఖ్యమైన ప్రసాదం ఏంటి అంటే పులిహోర కదా, అది అలానే ఎంతో ఇష్టమైన తల్లికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన శనగలు కూడా చేశానండి. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసి సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయామండి అమ్మవారి దగ్గరికి. సో ఇవన్నీ నాకు చాలా టైం పట్టింది, కానీ అమ్మవారికి ఎంత పెట్టినా తక్కువే కదండి, ఎన్ని చేసినా కూడా తక్కువే. ఎందుకంటే అమ్మ మనకిచ్చిన లైఫ్ అలాంటిది. ఈరోజు ఈ పరిస్థితిలో ఇలా ఉన్నామంటే అది అమ్మవారి దయ్యనండి. ఇది కూడా లేని వాళ్ళు ఎంతో ఉంటారండి. నేనైతే అలానే కంపేర్ చేసుకుంటాను. మనకున్న దాంట్లో ఇది ఇలా ఉన్నది అంటే మనకి తిండికి బట్టకి లోటు లేకుండా ఉన్నదంటే అది అమ్మవారి దయ మాత్రమేనండి. అమ్మ లేకపోతే ఏదీ లేదనేదే నా ఫీలింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అమ్మవారికి డ్రేప్ చేసిన శారీ అయితే నేను పెట్టిన శారీయే. నేను ఇది హైదరాబాద్ నుంచి తెప్పించాను. అమ్మవారికి ప్రత్యేకించి నేను ఎప్పుడు దసరాకి ఒక శారీ అయితే పెట్టుకుంటానండి అమ్మవారికి. అలానే శారీ డ్రేపింగ్ అయిపోయింది. దాని తర్వాత నిమ్మకాయల దండ, అలానే పూల దండ కూడా వేయించేశాను. భవానీ అయితే అందంగా అమ్మవారిని అలంకరణ అయితే చేసేసారండి. ఈలోపు ఏంటి అంటే అన్నీ రెడీ చేసుకున్నాము. పంతులు గారు కూడా వచ్చారు. మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాం. సో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఒక్కసారి చూడండి. ఎంత బాగున్నారో కదా అమ్మవారు. నేను పెట్టిన శారీతో, నేను ఇచ్చిన మాలతో, నేను వేసిన నిమ్మకాయల దండతో అమ్మాయి ఎంతో అందంగా కనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారికి అలా ప్రసాదాలు చేయడం చాలా బాగా అనిపించిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.